కె పళనివేల్ పద్మశ్రీ 2026. ఈ ప్రయాణం పుదుచ్చేరి నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూర్ణకుప్పం గ్రామంలో మొదలైంది. సాధారణ ఆర్థిక స్థితి గల కుటుంబంలో జన్మించిన పళనివేల్ తన 13వ ఏటనే తండ్రిని కోల్పోయారు. జీవితం కఠినంగా సాగింది. ఆ కుటుంబం పూరి గుడిసెలో నివసించేది. అతని తల్లి 4 పిల్లలను పెంచింది. స్థానిక కార్యక్రమాల ద్వారా తమిళనాడుకు చెందిన ప్రాచీన యుద్ధకళ అయిన సిలంబంతో అతనికి పరిచయం ఏర్పడింది. దాంతో అతను ఆ కళలో పూర్తిగా లీనమైపోయాడు. ఆ రోజుల్లో గురువులు ఒకసారి ఉపదేశిస్తే చాలు దాన్ని పరిపూర్ణంగా సాధన చేయాల్సి ఉండేది. అందుకే అతను మండుటెండ నీడలో సాధన చేసేవాడు. అది అతని కదలికలను మెరుగుపరచుకోవడానికి సహాయపడింది. పళనివేల్ 7వ తరగతి తర్వాత బడి మానేసి బస్సు క్లీనర్ గా పనిలో చేరాడు. ఆ రోజుల్లో ఒక బస్సు శుభ్రం చేసినందుకు కేవలం 3 రూపాయలు మాత్రమే లభించేవి. కానీ నా కుటుంబాన్ని రోజువారీగా పోషించడానికి మాత్రం 10 రూపాయలు అవసరమయ్యేవి. ఆ కష్టకాలంలో ఒక బోండా కొండం గురించి కూడా ఆలోచించడం చాలా కష్టంగా ఉండేది. సమయం కష్టంగా ఉండేది. త్వరలోనే పళనివేల్ ఒక బస్ డ్రైవర్ గా మారాడు. ఆయన శీలంబం పట్ల తనకున్న మక్కువను అతను ఏనాడూ కోల్పోలేదు. అవకాశం ఉన్నప్పుడల్లా సాధన చేసేవాడు. ఈ కళ పట్ల నాకున్న మక్కువ కారణంగా నేను ఉద్యోగం చేస్తున్న ఖాళీ సమయంలో శిలబం కర్రను చేతబట్టి సాధన చేసేవాణ్ణి. ఈ కళలో నా ప్రయాణానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని, అవకాశాన్ని కల్పించింది. ఆ తరువాత 2002లో ఆయనకు ఒక ఆలోచన తట్టింది. సొంతంగా ఒక కరగం లేదా అకాడమీని ఎందుకు ప్రారంభించకూడదు? అలా మామలన్, శిలంబం, నాటుపుర కలైవరచ్చి కరగం, పుదుచ్చేరి పుట్టింది. నా జీవిత ఎదుగుదలకు శిలంబమే నిజమైన రూపాన్నిచ్చింది. డ్రైవింగ్ నాకు జీవనోపాధినిచ్చింది. కానీ నేను 2 మార్గాలను సమతుల్యం చేసుకుంటూ ఉండేవాణ్ణి. నా డ్రైవింగ్ ఉద్యోగాన్ని వదిలేసి నేను ఈ కళలోనే నా ప్రయాణాన్ని కొనసాగించాలనుకున్నాను. చాలా మంది విద్యార్థులకు ఈ శిక్షణ ఉచితం. పళనివేల్ శిలంబంపై ఉన్న ప్రేమతో దీన్ని చేస్తున్నారు. ఈ కళ అందించే ఆనందాన్ని వీలైనంత ఎక్కువ మంది ఆస్వాదించాలని ఆయన కోరుకుంటారు. దేశవ్యాప్తంగా అలాగే దుబాయ్, ప్యారిస్ వంటి ప్రదేశాల్లో ఇచ్చే వేదిక ప్రదర్శనల ద్వారా ఆయన ఆదాయాన్ని ఆర్జిస్తారు. చిన్న వయసులో నేను సాధన కోసం వాడే కర్రను నేను భద్రపరిచాను. నా అంతిమ యాత్రలో ఆ కర్రను నా పక్కనే ఉండేలా నన్ను సమాధి చేయాలని నా భార్యతోనూ కొడుకుతోనూ నా కోరిక చెప్పాను. వారు నా కోరికను తప్పకుండా తీరుస్తారని నాకు తెలుసు. ఇతరుల సంగతేమో గాని నాకు మాత్రం శిలంబం నా ఆత్మకు ప్రాణనాడి వంటిది. శ్రీ కె పళనివేల్ పద్మశ్రీ 2026. కోటి కోటి